ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో అయితే లాంగ్ వీడియో అయితే ఏమీ కాదండి. లాంగ్ వీడియోస్ కూడా అసలు తీయాలన్నా కూడా బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అసలు ఎండలు ఎలా ఉన్నాయి చూడండి, మామూలుగా ఎండలు అయితే లేవు. అందుకే లాంగ్ వీడియోస్ అయితే ఏమీ లేవన్నమాట. అందుకే ఏదైనా షార్ట్ వీడియో అయినా పెడదాము అని చెప్పి ఈ రోజైతే ఇలా స్టార్ట్ చేశాను. కొన్ని షార్ట్స్ వీడియో ఉన్నాయి, అవి కూడా ఎడిటింగ్ చేద్దామన్నా సరే బద్ధకంగా ఉంటుంది. ఎందుకంటే ఎండలు భయం వేస్తుంది అనమాట. ఇంకా తొందరగా వంట చేసేసామా, తిన్నామా, పడుకున్నామా అన్నట్టు అయిపోతుంది సమ్మర్ కాబట్టి. ఇంకా అందుకే వీడియోస్ కూడా లేట్ గా అయితే అప్లోడ్ చేస్తున్నానండి. కూడా చూడండి, వీడియో చేస్తుంటే కూడా చెమటలు అయితే కారిపోతున్నాయి. ఇంకా వంటగదిలో అయితే అస్సలు ఉండలేకపోతున్నామండి. మీకు ఎండలు ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ చేయండి. కొంచెం ఎండలు తగ్గితే ఎక్కడికన్నా బయటకు వెళ్ళి వీడియోస్ తీద్దామని చాలా ఆలోచనలు అయితే ఉన్నాయండి. ఇంక ఇండోర్ బిట్ మాల్కి వెళ్ళాలి, అలాగే చాలా ప్లేస్లు ఉన్నాయి వైజాగ్ లో చూపించాల్సినవి. అవన్నీ ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకుంటాను. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. పని ఉంటే కానీ ఎండలోకి అయితే బయటికి వెళ్ళకండి. అలాగే మన బాడీకి చలువ చేసే ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అంటే బార్లీ, సబ్జా ఇలాంటివి అయితే తీసుకుంటూ ఉండండి. ఈ ఎండలు తగ్గేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడైతే నేను హెల్దీ టేస్టీ స్నాక్ ఐటమ్ అయితే చేయబోతున్నాను. అదే ఈ తోటకూరతో చేయబోతున్నానండి. ఈ తోటకూరతో ఏం చేయబోతున్నానని నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.